ఆర్డర్ ప్లీజ్. 2 cappuccino. ఓకే మేడం. ఆ రోజు రౌడీస్ ఎస్కేప్ అయిపోయాక చూస్తే మీరు కనిపించలేదు. మీ కార్ వచ్చిందిగా వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ మీరు కనిపిస్తారేమోనని ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? బై. ఆ రోజు మీకు థ్యాంక్స్ చెప్పలేదు కదా, అందుకే. ఓ అందుకా. థ్యాంక్ యూ సో మచ్. యు వెల్కమ్. బిల్ మ్యామ్. వన్ మోర్ కాఫీ. మీకు? నో. హిస్టరీలో ఫేమస్ లవర్స్ ఎవరో చెప్పండి చూద్దాం. లైలా మజ్ను, సలీం అనార్కలి, పార్వతీ దేవదాసు. సిద్ధు, వాళ్ళంతా లవ్ ఫెయిల్యూర్స్. హిస్టరీలో లవ్ ఫెయిల్ అయిన వాళ్ళే ఫేమస్. నాకు తెలిసి లవ్ సక్సెస్ అయ్యి ఫేమస్ అయిన వాళ్ళు ఒక్కరు కూడా లేరే. షాజహాన్ ముంతాజ్ అన్నారు కదా. ప్రేమ అంటే అందరికి గుర్తొచ్చేది తాజ్ మహలే. షాజహాన్ ముంతాజ్ ప్రేమ ఎవరికి గుర్తుంటుంది చెప్పు? ఐ థింక్ యు ఆర్ రైట్. వన్ మోర్ కాఫీ. ఓకే మ్యామ్. ఐ డిడ్ంట్ గెట్ యువర్ నేమ్. నేను లేందే మీరు లేరు. మీరే కాదు, ఈ ప్రపంచమే ఉండదు. ఓ భూమికానా? నో, అవని. ఓ నైస్ నేమ్. ఇంతకీ మీ కాఫీ అంటే అంత ఇష్టమా? నాకు అసలు కాఫీ అలవాటే లేదు. మీతో టైం స్పెండ్ చేయాలి. ఓకే మనం వచ్చి 2 hours అయింది తెలుసా? వాట్? అప్పుడే 2 hours అయిపోయిందా? మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? షూర్. ఓకే, మీ నెంబర్కి డయల్ చేశాను. మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. బాయ్. ఓకే. ఎన్ఎన్పి అంటే ఒడియాలో బాయ్ అని. ఓకే బాయ్. ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి సార్? 11 to 12 DGCA డైరెక్టర్ తో కాన్ఫరెన్స్ సార్. 12 to 1 మన సౌత్ బ్లాక్ ఇనాగరేషన్ కి సీఎం గారు వస్తున్నారు సార్. 1 to 2 ఫారెన్ మినిస్టర్ తో లంచ్ తాజ్ బంజరాలో. 4 to 5 4 తర్వాత అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేయి. ఓకే. ఈ రోజు మా అమ్మాయి బర్త్డే. ఓకే సార్. అవును, 10 to 11 రామ్మోహన్ రావు అపాయింట్మెంట్ ఏమైంది? మర్చిపోయాను సార్. నా ప్రోగ్రామ్స్ నేనే గుర్తు చేయాలా? సారీ సార్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయి. సార్ ఆయన వస్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చో. ఆ ఫైల్ ఏది? సారీ సార్, అది మా సిద్ధు దగ్గర ఉంది. ఆల్రెడీ డీజీసీ ఆఫీస్కి బయలుదేరాడు. ఫోన్ చేయి. ఆపు. ఇంపాసిబుల్ సార్. వాడు వన్స్ ఫిక్స్ అయితే ఆ దేవుడు కూడా ఆపలేడు. నేను ఆపుతా. ఆగకపోతే ఆ దేవుడి దగ్గరికి నేనే పంపిస్తా. ఏంట్రా మళ్ళీ ఆపావు? హలో సిద్ధు, ఎక్కడున్నావు? డీజీసీ ఆఫీస్ దగ్గరలో ఉన్నాను సార్. 5 నిమిషాల్లో సబ్మిట్ చేసేస్తాను. అక్కర్లేదు సిద్ధు, క్యాన్సిల్ అయింది, వచ్చేసాయి. అదేంటి సార్? డీటెయిల్స్ తర్వాత చెప్తాను. డైరెక్ట్గా కేఎస్ఆర్ ఆఫీస్కి రా. ఓకే సార్. ఇంకా రాడేంటి? ఏంటి సార్, ఇది మీ డ్రీమ్ ప్రాజెక్ట్ కదా, ఎందుకు వద్దంటున్నారు? నేను చెప్తాను. మీ బాస్ లాస్లో ఉన్న కింగ్ కాంగ్ ఎయిర్లైన్స్ ని టేక్ ఓవర్ చేశారు కదా, అది నాకు కావాలన్నాను. 200 కోట్లకి ఇచ్చేశారు. సార్ ఇది నిజమా? ఆయనేం చెప్తారు, నేను చెప్తాను. ఇట్రా. ఈ ప్రోడక్ట్స్ అన్ని మీవే కదా? అవును. వీటి ఫార్ములాస్ చాలా సీక్రెట్ గా ఉంచుతారు కదా? ఎస్. సీక్రెట్ గానే మీ స్టాఫ్ అన్ని ఫార్ములాలు నాకు అందిస్తారు. ఈ ప్రోడక్ట్స్ అన్ని నేను మార్కెట్లోకి వదిలానంటే మీ బాస్ పని డమాల్. అందుకే ఆయన నా డీల్ కొప్పుకొని కింగ్ కాంగ్ ఎయిర్లైన్స్ నాకు ఇచ్చేశారు. దట్ ఈస్ మై బిజినెస్ స్ట్రాటజీ. నువ్వు నీ కండబలాన్ని చూపించి అక్కడ రౌడీలను చిత్తకొట్టావు. ఏం లాభం? నో యూస్. మిస్టర్ సిద్ధు, బాగా కండలు పెంచినోన్ని బలిసినోడని ఎవరు అనరు, బాగా డబ్బున్నోన్నే బలిసినోడంటారు. సార్, మీలాంటి బలిసినోళ్ళ బాడీని గార్డ్ చేయడానికి బాడీ గార్డులు కావాలి. వాళ్ళు లేకుండా ఒక్క అడుగు కూడా బయటికి వేయలేరు. డబ్బులు పడేస్తే కాపలా కాయడానికి నీలాంటి కుక్కలు చాలా ఉంటాయి.
ఏంట్రా ఇది? వీడింతేనండి. మనం ఏ పని చేసినా ముందు వెనక ఆలోచించి చేస్తాం. వీడు ముందు ఆలోచించడు, వెనక ఆలోచించడు. అందుకే వీడు సిద్ధు, వీడిని గెలకొద్దు అని అందరికీ చెప్తూ ఉంటాను. బాయ్ సార్, పదరా. ఏంటి ఇవాళ కొత్త చీర కట్టావు? బర్త్డే అండి. ఈ రోజు నీ బర్త్డేనా? ఆ అమ్మాయి గారి బర్త్డే అయితే నా బర్త్డే అయినట్టే కదండి. అమ్మాయికి ఫస్ట్ నైట్ అయితే నీకు ఫస్ట్ నైట్ అయినట్టేనా? ఊరుకోండి అమ్మగారు. వెళ్ళి పంచుడు. అలాగే. కట్. హాయ్ మా. బర్త్డే రోజు కూడా షార్ట్ ఫిల్మ్ షూటింగ్ ఏంటి? బర్త్డే రోజు పని చేయకూడదా మమ్మీ? తొందరగా వచ్చేసే. వచ్చేస్తా. ఆన్ ది వే ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళొచ్చేస్తాను మమ్మీ. మీ డాడీకేమో మనీ ముఖ్యం, నీకేమో మనుషులు ముఖ్యం. హాయ్ బేబీ, వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ డాడీ. నేనేమో పార్క్ హయాత్ లో హైఫైగా మన రేంజ్ కు తగ్గ పార్టీ చేద్దాం అనుకుంటే నువ్వేమో సింపుల్ గా మన ఇంట్లోనే చేద్దామంటావు. ఎనీహౌ, నీ బర్త్డే నాకు ఇంపార్టెంట్. ఐ లవ్ యూ రా. లవ్ యూ టు డాడీ. కమ్ ఫాస్ట్, ఓకే? గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే, కూర్చోండి. చెప్పండి మేడం. ఈ రోజు నా బర్త్డే. ప్రతి బర్త్డేకి ఏదో ఒక ఆర్ఫనేజ్ లో డొనేట్ చేయడం నా అలవాటు. ఒక్క నిమిషం. పిల్లలు అందరూ రండి. పిల్లలు, ఇవాళ అక్క బర్త్డే అంట. అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి. థ్యాంక్ యూ. అందరూ స్వీట్స్ తీసుకోండి. వద్దక్క. స్వీట్ తీసుకోండి. వద్దక్క. ఇదేంటి మేడం? ఇట్రా అక్క. ఎక్కడికి? ఆ కార్ నీదేనా? అవును. ఆ కార్ కి బాగా డస్ట్ పట్టింది చూసారా? అవునమ్మా, కాస్త బిజీగా ఉండి వాష్ చేయించలేదు. పిల్లలు, ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసు కదా? ఇప్పుడు ఇవ్వక్క స్వీట్. అందరికి అలాగే అక్క. ఏంటి మేడం మీ పిల్లలు? అవునమ్మా, మా పిల్లలు ఎవరి దగ్గర పనిచేయకుండా ఏమీ తీసుకోరు. మేమెవరి దగ్గర డొనేషన్స్ తీసుకోం. సారీ, మీ చెక్ తీసుకోండి. అటు చూడండి. గ్రేట్ మేడం. మదర్ తెరీసా ఫోటో పెట్టుకుని మీరు ఆవిడలాగే ఆలోచిస్తున్నారు. ఈ గ్రేట్నెస్ నాది కాదమ్మా, అదిగో మా సిద్ధుదే. ఓ, మీరేంటి మా హోమ్ లో? ఈ రోజు నా బర్త్డే. ఓ అవునా? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. పిల్లలకి స్వీట్స్ ఇద్దామని వచ్చాను. ఓకే, కానీ ఇక్కడ జరుగుతుంది చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. జస్ట్ మినిట్, లోపలికి వెళ్ళొస్తాను. స్వీటీ, జ్వరం తగ్గిందా నాన్న? తగ్గిపోయిందే. ముద్దివ్వు. గుడ్. రే రాజు, అన్నా ఎగ్జామ్స్ ఎలా రాసావురా? 100కు 100 వస్తాయన్నా. పోయినసారి కూడా ఇదే చెప్పావు కదరా? 100 వచ్చే కదన్నా. అన్నిట్లో కలిపి కాదురా. వెళ్ళి చదువుకో. అలాగే అన్నా. ఈ అనాథల్ని సొంత వాళ్ళలా చూసుకుంటున్నారు. రియల్లీ యువర్ గ్రేట్. ఆ అంటే అమ్మ, నా అంటే నాన్న, ధా అంటే ధనం. ఈ మూడు లేని వాళ్ళని అనాథ అంటారు. ఈ పిల్లలకి అమ్మ నాన్న మా సిద్ధునే. ధనం సంపాదించే మార్గం తనే చూపించాడు. సిద్ధు ఉండగా మా పిల్లలు ఎప్పుడూ అనాథలు కారు. అందుకే మా హోమ్ కి లక్కీ చిల్డ్రన్స్ హోమ్ అని పేరు పెట్టాం. తను ముందే తెలుసు నాకు. పంపించేసి వస్తాను. అలాగే. బాయ్ మేడం, వెళ్దామా? బాయ్. రియల్లీ యువర్ గ్రేట్ సిద్ధు. ఏంటి మా మేడం నన్ను మోసేస్తుందా? ఇక్కడ మిమ్మల్ని చూసి చాలా థ్రిల్ అయ్యాను. పిల్లలకి స్వీట్స్ ఇద్దామని వచ్చాను, కానీ వాళ్ళకి అవసరం లేదనిపించింది. ఏ, ఎందుకని? మీలాంటి స్వీట్ పర్సన్ తోడుండగా ఇంకా స్వీట్స్ ఎందుకు? అమ్మో, ఏమైంది? స్వీట్ పర్సన్ అన్నారుగా, చీమలు పట్టేస్తాయేమోనని. మీరు బ్యూటీ పార్లర్ ఎందుకు పెట్టకూడదు? చాలా బాగా రన్ అవుతుంది. ఎలా? వచ్చిన వాళ్ళందరికీ బ్యూటీ టిప్స్ చెప్పనవసరం లేదు. మరి మీలా అందంగా నవ్వమని చెప్తే చాలు, వాళ్ళు అందంగా కనిపిస్తారు.
గుడ్ వన్. బై ద వే ఈవినింగ్ మా ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది, మీరు తప్పకుండా రావాలి. షూర్. బాయ్. ఎన్ఎన్పి. Many happy returns of the day. Thank you. Many happy returns of the day, Avni. Thank you. ఇది చాలా స్పెషల్ గిఫ్ట్, జాగ్రత్తగా పెట్టు. Sure. సిద్ధు, మా మమ్మీ డాడీ వచ్చారు. కమ్ ఇంట్రడ్యూస్ చేస్తాను. డాడ్, హీ సిద్ధు. సిద్ధు మా డాడీ. హలో సార్. హాయ్. హలో. మామ్, సిద్ధు. హాయ్ ఆంటీ. మా అమ్మ. నమస్తే. నమస్తే. అవని బర్త్డే పార్టీకి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. కమాన్ కమాన్ ఎవ్రీబడి, కమాన్ కమ్ కమ్. థ్యాంక్ యూ. బిజినెస్ లో ఏదైనా ప్రాబ్లమా? నో. కడుపులో ఏదైనా ప్రాబ్లమా? నువ్వే ప్రాబ్లం. నీ పన్ను చూసుకోకుండా నన్ను డిస్టర్బ్ చేస్తున్నావే, అదే నాకు పెద్ద ప్రాబ్లం. అడగకపోతే పట్టించుకోలేదు అంటారు, అడిగితే ప్రాబ్లం అంటారు. ఈ ముగుడిని ఎలా అర్థం చేసుకోవాలో ఏంటో. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ సో మచ్. టుడే ఐ యామ్ వెరీ హ్యాపీ. ఎవరమ్మా అబ్బాయి? ఎవరు? ఓ సిద్ధునా, ఫ్రెండ్. అంటే గుడ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? నో డాడీ, జస్ట్ ఫ్రెండ్ అంతే. ఒకసారి చెక్ చేసుకో. ఒక అబ్బాయితో చనువుగా ఉండడం, క్లోజ్ గా మూవ్ అవ్వడం, కేక్ తినిపించడం, ఐ థింక్ ఇట్స్ లవ్. అసలు లవ్ కి డెఫినేషన్ ఏంటి డాడీ? భలే వారిని అడిగావులే. బిజినెస్ గురించి అడుగు, బ్రహ్మాండంగా చెబుతారు. షేర్స్ గురించి అడుగు, షేక్స్పియర్లా చెబుతారు. కానీ అంటే లవ్ అంటే నాకు తెలియదని ఉద్దేశమా? లవ్ లేకుండానే మనం కాపురం చేస్తున్నావా? లవ్ లేకుండానే కూతుర్ని కానీ ఇంత దాన్ని చేసావా? హలో లవ్ కుమార్ గారు, అటు చూడండి. యాపిల్స్ వేసింది, జ్యూస్ అయింది. అంత మాత్రాన మిక్సీకి యాపిల్స్ కి లవ్ ఉన్నట్టేనా? లేకపోతే భార్యను ఎప్పుడైనా అలా బయటకు తీసుకెళ్ళాలి, వీకెండ్ కి ఒక సినిమా చూపించాలి, వీక్ డేస్ లో ఒక బిర్యానీ తినిపించాలి అనే లవ్ ఉందా మీకు? మీరు భార్యతో కాదు, బిజినెస్ తోనే కులుకుతున్నారు. నీదెప్పుడు ఉండేదేగా, పో. మీ ప్రేమ ఇలాగే ఉంటుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మీతో ఉంటే సంతోషంగానే ఉంటాను డాడీ, కానీ సిద్ధుతో ఉంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోతాను. గుడ్ నైట్ డాడీ. ఆ సిద్ధు గారిని 24 hours అబ్జర్వేషన్ లో పెట్టు.